అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించును. ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమంటే, దేవుడు సృజించిన సమస్త జనముల కంటే కూడా నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎంతమంది అయితే వింటున్నారో, ఈ వాక్యం ఎంతమంది వద్దకైతే వెళ్తుందో వారందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే, నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను నేను హెచ్చిస్తాను అని ఆయన సెలవిస్తున్నాడు అన్నమాట. అలాగే నీ దేవుడైన యెహోవాకు నువ్వు ప్రతిష్ఠిత జనమై ఉండాలి అని కూడా చెప్తున్నాడు. ఈ దినమున దేవుడు ప్రకటిస్తున్నాడు. ఏమంటే, నీవు నాకు ప్రతిష్ఠిత జనము, నీవు నాకు నేను ఏర్పరచుకున్న జనము అని దేవుడు చెప్తున్నాడు అనమాట. అంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆలోచించు. ఈ వాక్యాన్ని బట్టి ఈ పిలుపు నీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఆలోచించు. దేవుడు నిన్ను ఆయన నిమిత్తం వాడుకోబోతున్నాడు. అంటే ఆయన సేవార్థమై వాడుకోబోతున్నాడు. దేవుడు ఊరికి ఈ మాటలు చెప్పి నీ దగ్గరికి పంపించట్లేదు. ఇది కామెడీగా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకో. ఎందుకంటే దేవుడు ఎవరినైనా ఒకరిని వాడుకోవాలనుకుంటే, దేవుడు ఒకరిని ఎన్నుకుంటే వారి పట్ల నిజంగానే గొప్ప ఉద్దేశం కలిగి ఉంటాడు, గొప్ప ప్రణాళికను దేవుడు సిద్ధపరిచి ఉంటాడు. కాబట్టి నీ పట్ల కూడా దేవుడు ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాడు. కాబట్టి నువ్వు ఈ వాక్యాన్ని బట్టి, ఈ వాక్యం విన్న తర్వాత అయినా ఆలోచించు. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, ఈ వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయం నాతో నువ్వు మాట్లాడినావు కదా, నా పట్ల నువ్వు ఏ ఉద్దేశం కలిగి ఉన్నావు, నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు, నేను నీకు ఏం చేయాలి అని చెప్పేసి నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు బయలుపరుస్తాడు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఎన్నుకున్నాడో, ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అన్ని విషయాలు కూడా దేవుడు నీకు బయలుపరుస్తారనమాట. కాబట్టి దేవుడు ఆయన ఎవరినైతే సృజించాడో వాళ్ళందరికంటే కూడా నీకు దేవుడు కీర్తి ఘనత పేరు కలిగించాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, దేవుడే చెప్తున్నాడు కదా, నేను కలిగించిన సమస్త జనాల కంటే కూడా నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లుగా నిన్ను హెచ్చిస్తానని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయము నేను ఎందుకు పనికొస్తాను, నాకేముంది, నాకు ఏ ఆస్తుపాస్తులు లేవు, ఏ అంతస్తులు లేవు, నా ఏమీలా, నేను ఖాళీ, ఏదో కనీసం తినడానికి 3 పూటలు ఏదో దేవుని కృపను బట్టి వస్తానే తప్ప ఇంకా నా దగ్గర ఏమీలా, నేను ఎందుకు పనికిరా, నాకు ఏ పని చేత కాదు, నాకు ఏ యోగ్యత లేదు అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లయితే పర్వాలేదు. దేవుడు ఆస్తుపాస్తులు అవన్నీ వీటిని చూడడం. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సకల ఐశ్వర్యములు కలిగిన వాడు. కాబట్టి నీ దగ్గర ఏముందని చూడడం, నీ దగ్గర తగ్గింపు మనసు ఉందా లేదా, నీవు ప్రతి విషయం నందు కూడా దేవుని పైన ఆధారపడతావా లేదా, ప్రతి విషయం నందు కూడా ఆయన కృపను వేడుకుంటావా లేదా అని దేవుడు చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఓపికను, సహనాన్ని, ఓర్పును, అన్ని విషయాలు కూడా దేవుడు పట్టించుకుంటాడు, పరీక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ యోగ్యతలను దేవుడు పట్టించుకోడు. ఆయన చేతి కిందకు నువ్వు వస్తే, ఆయన రెక్కల నీడలోకి నువ్వు వస్తే ఆయన నిన్ను తీసుకుంటాడు, ఆయన చిత్తానుసారంగా నిన్ను మలచుకుంటాడు. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు చెప్తున్నాడు ఏమంటే, నువ్వేం భయపడాల్సిన పని లేదు. ఈరోజు లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, కనీసం తిండిగని లేని స్థితిలో ఎందుకు నాకు ఈ బ్రతుకు కొంచెం బాధపడుతున్నావేమో, భయపడద్దు, బాధపడద్దు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఇక నుంచి నీవు నా జనము, నేను ఏర్పరచుకున్న ప్రజలు. నీకు కీర్తి కలిగిస్తాను, ఘనత వచ్చేలాగా చేస్తాను, పేరు వచ్చేలాగా చేస్తాను, ఆ రీతిగా నిన్ను గొప్పగా నేను హెచ్చిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా రండి, దేవుని దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, గొప్ప స్థితిలో పెట్టబోతున్నాడు, మీకు మంచి పేరు వచ్చేలాగా, కీర్తి కలిగేలాగా, ఘనత వచ్చేలాగా చేయబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి దేవుని ఎదుకు రండి. ఆయన ఎదుట మోకరించి, ప్రభువా, నా పట్ల మీరు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు తండ్రి, నన్ను ఎందుకు ఏర్పరచుకున్నారు, నన్ను ఎందుకు ఎన్నుకున్నారు, ప్రభువా మీ ప్లానింగ్ ఏంటో చెప్పండి అని చెప్పి ఆయన అడగండి. దేవుడే మీకు అవన్నీ బయలుపరుస్తాడు. రండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రములు, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, ఘనమైన దేవా, మీ వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యే ఉదయకాల సమయంలో మీ మహాకృపను బట్టి దేవా, నన్ను మమ్మల్ని ఏర్పరచుకొని తండ్రి
యేసయ్య, నేను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించుదనని దేవా మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును దేవా, ఎన్నికలైన మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు ఏ యోగ్యత లేకుండా నేను ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ కూడా దేవా నాయన మమ్ములను నాయన ప్రభా యేసయ్య మీ జనముగా ఏర్పరచుకొని మాకు కీర్తి ఘనత పేరు మాకు కలిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి, మీ కొరకు దేవ మమ్మల్ని ప్రతిష్ఠించుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమనే మీరు దేవా నీవు నా ప్రతిష్ఠిత జనమని ప్రకటించినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ వాక్యం ఎంతమంది యొద్దకైతే వెళ్తుందో, ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ మీరు ఏర్పరచుకున్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వారి పట్ల మీరు ఏ ప్రణాళికను ఏ ఉద్దేశాలను కలిగి ఉన్నారు అందరికీ బయలుపరచమని, అందరితో మీరు మాట్లాడమని, సహాయం చేయమని, కృప చూపెట్టమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.